అంటే పబ్లిక్ హియరింగ్, ముఖ్యంగా మహిళలకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దీన్ని మేము మార్చి 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 జిల్లాలు కవర్ అయ్యేటట్టు చేస్తున్నాము. ఇది కేవలం ఇక్కడే కాదు, నేషన్ వైడ్ అంటే భారతదేశం మొత్తం కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడా అన్ని స్టేట్ విమెన్ కమిషన్స్ ఇదే డేట్స్లో చేస్తున్నాయి అనమాట. ఇవి అంటే ఇది ఒక్కసారే జరిగే ప్రోగ్రామ్ కాదండి, ఇది తర్వాత కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ జరుగుతుంది, మనం ఇంకా కూడా మొదలు పెట్టాలి. సో దీంట్లో ఏంటంటే ఈ జిల్లాల నుంచి ఏదైతే ఈరోజు మేము కోనసీమ, ఈస్ట్ గోదావరి అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాము. సో ఈ జిల్లా నుంచి మాకు వచ్చిన పాత పిటిషన్స్ ఏముంటాయో వాటి ప్రోగ్రెస్, లేకపోతే అలాగే ప్రోగ్రెస్ కాకుండా పిటిషన్స్ పిలిపించి ఒకవేళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ అయిందో వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, ఒకవేళ హ్యాపీగా ఉందంటే క్లోజ్ చేస్తాం, కాదండి మాకు జరగలేదు న్యాయం అంటే కనుక మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయమని అదొకటి చూస్తాము. దీంతో పాటుగా కూడా లీగల్ ఎయిడ్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు కూడా లీగల్ ఎయిడ్ డిపార్ట్మెంట్, కౌన్సిలర్స్, విమెన్ అండ్ చైల్డ్ నుంచి ఓఎస్సీ సెంటర్స్ 3 జిల్లాలకు సంబంధించి కూడా వీళ్ళందరూ ఉంటారు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడికే మనం ఏమన్నా సొల్యూషన్ అంటే వెయిట్ చేయకుండా టైం తీసుకోకుండా ఒకే వేదికపై వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని కంప్లైంట్స్ క్లోజ్ చేయడం అనేది మెయిన్ ఎజెండాగా తీసుకున్నాము. సో ఎందుకంటే చాలామంది మంగళగిరి వరకు రాలేరు కాబట్టి మేము ఆ కన్సర్న్ జిల్లాకు వచ్చి అక్కడున్న వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ వస్తే ప్రిఫరబ్లీ వాకిన్స్ కూడా ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. అందుకే ముందు రోజే న్యూస్లో వచ్చేటట్టు చూసుకొని సో దట్ పబ్లిక్ ఆల్సో విల్ బి అవేర్. ఓకే, మహిళా కమిషన్ వస్తుంది, ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పచ్చు అని ఆ ఇదిగా కూడా చేసుకున్నాం. సో ఈరోజు 4వ రోజు. ఇప్పటికి నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నిన్న విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణ అయిపోయింది. ఈరోజు ఈ 3 జిల్లాలు. రేపు వైజాగ్తో లాస్ట్ రేపు ఇస్తుంది. రేపు అక్కడ వైజాగ్, విజయనగరం, అనకాపల్లి కూడా రేపు కవర్ చేస్తాం అనమాట. సో దీనికి ఏంటంటే రెస్పాన్స్ బాగుంటుంది. ఎందుకంటే యూజువల్లీ మా దగ్గరికి వచ్చినప్పుడు అంటే మేము ఒక్కళ్ళు ఉంటాం, మళ్ళీ త్రూ మెయిల్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ గర్ల్స్ వాళ్ళతో కరెస్పాండెన్స్ అవుతుంది కదా. ఇది ఏంటంటే అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడికిక్కడ విల్ ట్రై టు సాల్వ్. 16 అంటే ఫస్ట్ కాకినాడ డిస్ట్రిక్ట్ కవర్ చేసాము, 16 ఉన్నాయి. 16 ప్లస్ 6 వాకిన్స్ వచ్చినాయి. సో ఇది ఇంకా సాయంత్రం వరకు ఉంటుంది, ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు ఎన్ని వస్తే అన్ని కవర్ చేసుకొని ఎక్కువ అదే అండి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, డొమెస్టిక్ వైలెన్స్, లేకపోతే వర్క్ ప్లేస్ హెరాస్మెంట్, ఇవి ఎక్కువ మనం చూసే ఇష్యూస్. లేకపోతే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా సివిల్ అయితే యూజువల్లీ మేము చూడం, ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఎవరు కూడా అవి కోర్టులో చేస్తారు. కానీ సివిల్ ఇష్యూస్